నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి మనం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తోంది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత, ధర్నాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు మనం చూస్తుంటుంటే గవర్నమెంట్పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతున్నారు, కానీ వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి ఒక్క ఆన్సర్ కూడా రావట్లేదు అంటున్నారు. మీరేమంటారు? సోన గారు, బేసిక్గా డీర్నెన్స్ అలవెన్స్ అంటారు, డిఏ, కరువు భత్యం ప్రకటించినప్పుడు పండగ వాతావరణం ఉద్యోగులలో ఉండాలి. ప్రభుత్వం కూడా ఈ నెల ఉద్యోగస్తులకి దీపావళి కానుక అంటారు, ఏదైనా డిఏ ఇస్తే కానుక అంటారు. అట్లాంటిది డిఏ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మరింత వ్యతిరేకతను తెచ్చుకుంటా ఉంది. డిఏ ఇచ్చి వ్యతిరేకతను తెచ్చుకున్న ప్రభుత్వం బహుశా ఇదే ప్రస్తుత ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే ఈ డిఏ దాదాపు చాలా నెలల పాటు, సంవత్సరాల పాటు పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉన్న డిఏలు ఒక 4 ఉన్నాయి. 4 ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మామూలుగా డిఏ ఎట్లా అమలు చేస్తారంటే, ఉదాహరణకి ఇప్పుడు డిఏ దీపావళికి ఇచ్చారనుకోండి, దాదాపు 2024 జనవరి 1వ తేదీ నుంచి, అంటే 16 నెలలు 15 నెలలు నుంచి అది అమలు అవుతుంది డిఏ. ఈ అక్టోబర్లో అనౌన్స్ చేస్తే నవంబర్ మొదట వచ్చే జీతంలో అక్టోబర్ నెల జీతంతో ఇంకో 2000 3000 వాళ్ళ జీతానికి యాడ్ అయ్యి డిఏ అమలు అవుతుంది. 10,000 వచ్చిందనుకో 10,300 10,000 13,000 ఇట్లా వస్తుంది. ఈ 16 నెలలు ఉంటుంది కదా, ఈ 16 నెలలు ఈ మ్యాచింగ్ 3,000 ఉంటుంది చూడు. ఈ 16 నెలలు 3,000 రూపాయలు కలిసి వాళ్ళు జీపీఎఫ్ ఖాతాలోనో లేదా సిపిఎస్ ఉద్యోగస్తులకి అయితే డైరెక్ట్గా వాళ్ళు ఖాతాలోనూ వేస్తారు. అంటే 60,000 1,00,000 రూపాయలు వాళ్ళకి లంసమ్ అమౌంట్ వస్తుంది. ఇది ఈ రోజు కాదు, రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. అందువల్ల ఏమంటారు, ఉద్యోగస్తులు చాలా ప్లాన్డ్గా ఉంటారు. ఇప్పుడు నెలసరి జీతం తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ప్లాన్గా ఉంటారు. ఇప్పుడు సాధారణ ప్రజలు అనుకోండి, వచ్చిన కాడికి ఖర్చు పెట్టుకోవడం పోతూ ఉంటారు. కానీ 1,00,000 రూపాయలు కాదు, మీకు 10 లక్షల జీతం వచ్చినా యాజ్ ఎంప్లాయీగా మీకు 10 లక్షలు దాని ఏర్పాట్లు మీరు జరిపేసి ఉంటారు. మళ్ళీ 1వ తేదీ జీతం వచ్చిన వెంటనే 10వ తేదీకి 10,000 మిగులుతుంది మీకు. అంటే ఈఎంలని రకరకాల అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అది పొరపాటున ఒక నెల అటు ఇటు తేడా వచ్చింది అనుకోండి, మొత్తం బూమరాంగ్ అవుతుంది. జీతం ఎక్కువ కనిపిస్తుంది, కానీ వాళ్ళ జీతాంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి డిఏ వస్తే 60,000 రూపాయలు 1,00,000 రూపాయలు కావాల్సిన ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకునేసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, డిఏ ఇస్తాము, పాత బకాయిలన్నీ ఏదైతే 1 సంవత్సరం ఉంటుంది కదా, దీనంతా రిటైర్ అయినప్పుడు ఇస్తూ ఉంటారు. సరే, రేపు నెలలో రిటైర్ అయినప్పుడు వస్తుంది. 20 ఏళ్ళ సర్వీస్ ఉన్నోడికి ఈ డిఏ పాత అడియర్స్ని 20 ఏళ్ళ తర్వాత అందుకోవాలన్నా. 2, ఇది ఇప్పుడు ఉద్యోగస్తుల భయం ఏంటంటే, ఎప్పుడు ఇట్లాంటి కల్చర్ లేదు. డిఏ ఆలస్యమైన కల్చర్ చూసినాం, కానీ మీరు రిటైర్ అయినప్పుడు ఆ బకాయిలు ఇస్తామని చెప్పే కల్చర్ ఫస్ట్ టైం చూస్తున్నాం. రెండోది వాళ్ళ భయం ఏంటో తెలుసా, ఇది కంటిన్యూ అవుతుందేమో, ఇంకా రాబోయే డిఏ పరిస్థితులు ఇట్లనేమో. అంటే మీకు ఏదైనా అరియర్స్ ఉంటే వచ్చి రిటైర్ అయినప్పుడు తీసుకోండి అంటారు. రిటైర్ అయినా ఏమవుతుందో ఎవడు ఎక్కడుంటాడో ఏం తెలియదు. కాబట్టి ఈ డిఏలో వీళ్ళు తీసుకున్న ఈ క్లాజ్ వల్ల ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. బహుశా ప్రభుత్వం మార్చుకుంటుందని ఆలోచిస్తున్నారు. ఆ అరియర్స్కి సంబంధించి మార్చుకోవాలి. ఇంకా మౌలికమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఐఆర్ ఉంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చాడు, 27% ఇచ్చినాడు. మనం ఐఆర్ అన్నా ఇవ్వాలి, లేదా గత ప్రభుత్వం వేసిన పిఆర్సీ అయినా నివేదిక తెచ్చుకొని అటు ఇటు తేల్చాలి. పిఆర్సీ గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసి పడేసినారు, ఐఆర్ ఇవ్వలేదు. ఇంకా పిఆర్సీ వేస్తారు. మన శాసన మండలిలో ఫైనాన్స్ మినిస్టర్ పరిశీలనలో ఉందన్నాడు. అన్నిటికీ పరిశీలన, ఎప్పుడు పరిశీలిస్తారో తెలియదు. 2, పెన్షన్స్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎఫ్, గ్యారంటీ పెన్షన్ తీసుకొచ్చారు. అది బాగలేదని మీరు అన్నారు. బాగాలేకపోతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారా, జీపీఎస్ జగన్ గారి కన్నా బెటర్గా ఇస్తారా? ఏమీ లేకుండా దాన్ని రద్దు చేశాడు, బారేసి సిపిఎస్ ఉద్యోగులు ఏ స్టాండ్ తీసుకోకుండా మౌనంగా ఉంటే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయంలో డెసిషన్ తీసుకోరు, పిఆర్సీ విషయంలో డెసిషన్ చెప్పరు. ఇప్పుడు డిఏ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని తీసుకొచ్చి అడేస్తారు. అందువల్ల ఉద్యోగస్తులు రాను తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటారు. అయితే ప్రభుత్వానికి ఉన్న సాధక బాధలు ఏంటంటే, అలివి కానీ హామీలు ఇచ్చినారు, డబ్బులు లేవు. ఉద్యోగస్తులను టచ్ చేస్తే డబ్బులు కట్టాలి. టచ్ చేస్తే డిఏ 3,000 అంటే ఒక ఉద్యోగులు 3,000 పెరుగుతుంటే 100 కోట్లు పెరిగిపోతుంది. కాబట్టి ఉద్యోగస్తులను టచ్ చేస్తే 100 కోట్లు, ఇక్కడేం గల్లాపెట్లో డబ్బులు లేవు. అలివి కానీ హామీలు ఇచ్చినారు. కాబట్టి ఈ క్రైసిస్ లో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఇవ్వాల్సినవి 3 డిఏలకు 1 డిఏ ఇచ్చి, మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఆ ఇచ్చిన డిఏకి కూడా మా ఉద్యోగస్తు సంతృప్తి వ్యక్తం చేయట్లేదు. బికాస్ ఆఫ్ మీరు అన్నట్టుగా ఏజెస్కి వచ్చేసరికి రిటైర్మెంట్ టైంలో తీసుకోమంటున్నారు.
పిఆర్సీకి సంబంధించిన ఊసు లేదు, ఐఆర్కి సంబంధించిన మాట లేదు. మరి ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే ఉద్యోగస్తులు ఎట్లా, ఎందుకు ఊరుకుంటారు? అదే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 4th ఇయర్ వచ్చింది వ్యతిరేకత ఉద్యోగస్తుల్లో. ఇప్పుడు వీళ్ళు ప్రైమరీ తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే కొన్ని అత్యుత్సాహాలు అంటారు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఉన్నందులో ది బెస్ట్, అది కేంద్ర ప్రభుత్వం కూడా దాని మోడల్గా తీసుకుంటామని. మనం అతి సమాచారం కదా, కొన్ని మీడియా సంస్థలు ఏం చేసినాయంటే ఇంకా జగన్ రూలే ఫాలో అవుతుందని వార్త రాసినారు. వెంటనే దాన్ని రద్దు చేసింది ప్రభుత్వం ప్రెస్టేజ్కి పోయి. అది అట్లే ఉండిపోయింటే ఒక పని అయిపోయింది. ఇంకా పెన్షన్స్ పైన నోరు మీద కూడా ప్రశాంతంగా గడిచిపోయిండేది. దాని స్థానంలో ఇంకా బెటర్గా తెచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. జగన్ అనే పేరుతో దాన్ని రద్దు చేసి పడైనారు. అది కానీ అట్లే ఉంటే ఈరోజు పెన్షన్స్ అనే సమస్య ఉండదు, ఒక పెద్ద బటన్ తగ్గిపోయిండేది. జగన్ మోహన్ రెడ్డి ఖాతాలో వేసేసి ఉండొచ్చు మంచి వచ్చేట్టు. మీరు దాన్ని రద్దు చేయడం వల్ల నాకు పాత పెన్షన్స్ ఏమంటారు, ఒకవేళ జగన్దే మళ్ళీ తెచ్చారనుకోండి, ఇంక నువ్వు కొత్తగా తెచ్చింది అని అంటారు. కాబట్టి అతి తెలివితేటలు ప్రదర్శించి చివరకు ఆడి వరకు తెచ్చుకున్నారు. 2 పిఆర్సీ ఉంది స్వర్ణ గారు. మామూలుగా పిఆర్సీ కమిటీ ఏది చెప్తే ప్రభుత్వం వినాలని రూల్ ఏం లేదు. పిఆర్సీ నివేదిక ఇచ్చిన తర్వాత కేబినెట్ డెసిషన్ తీసుకోవచ్చు సబ్ కమిటీ వేసి. ఆ పిఆర్సీ కమిటీని ఎందుకు రద్దు, పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత అది రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, కొన్ని రోజులు ఆగండి రా బాబు అంటే ఆగుతారు. దాన్ని రద్దు చేస్తే ఉద్యోగులు ఏమంటారు, రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసి అది రిపోర్ట్ ఇచ్చేసరికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది అంటే మాకు ఐఆర్ఏ అని అంటారు. ఆ కమిటీ అట్లే ఉంటే ఐఆర్ అడుగుంటారు. అంటే ఇది ఎంత అత్యుత్సాహాలు, నేల విడిచి సాము చేయడం, ఉపరతన విన్యాసాలు చేయడం, అన్ని జగన్ ఖాతాలు వేసి తిట్టడం, జగన్ కమిటీ వేసాడని దాన్ని రద్దు చేసి పడేయారు. ఇప్పుడు మాకు ఐఆర్ ఏని అంటున్నారు. సహజమైన కోరిక అది. అంటే చాలా పాయింట్స్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం అత్యుత్సాహాన్ని పోయి కొని తెచ్చుకునింది. అదనంగా ఆర్థిక పరిస్థితులు, అప్పుడు ఏదో జగన్ ఉన్నప్పుడు అన్నిటి రచ్చగొడేయారు. ఆయన జగన్ వచ్చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, అప్పులు చేసేస్తున్నాడు, శ్రీలంక చేసేస్తున్నాడు, ఉద్యోగులకు జీతాలు తిన్నారు. మనం శ్రీలంక చేస్తున్నారు, అమెరికాలో చేస్తున్నాం తెలియదు కానీ ఆయనకి 3 రెట్లు హామీలు ఇచ్చేసినాము, 3 రెట్లు అప్పు తెచ్చేసినాము. మరి ఆయనకన్నా ఎక్కువ అప్పు తెచ్చి మాకు ఎందుకు ఉద్యోగాలు జీతం వీళ్ళు అంటున్నారు. గతంలో 60,000 కోట్ల సంవత్సరానికి అప్పు తెస్తే మాకు మొదటి నెల జీతం ఇవ్వలేదు, మీరు 1,00,000 కోట్ల పైన అప్పు చేస్తున్నారు కదా సంవత్సరానికి, మరి మీరు ఎందుకు జీతం ఇవ్వరు అని అడుగుతున్నారు ఉద్యోగస్తులు. అంటే ఆ రోజు మనం నేర్పాం, ఇప్పుడు వాళ్ళు మీకు చెప్తున్నారు. దానికి ప్రభుత్వం ఇది కొని తెచ్చుకున్న సమస్య తప్ప ఇంకోటి కాదు. అండ్ మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు 32,000 కోట్లకు సంబంధించిన బకాయిలు ఉన్నాయంటున్నారు. ఆ బకాయిలకు సంబంధించి నోరు మెదపట్లేదు. ఎట్ల మెదుపుతారు? నోరు మెదపాలంటే గల్లా పెట్టి ఉండాలి అది డబ్బులు. సమస్య ఏంటంటే 30,000 కోట్లు అని మీరే అంటున్నారు. ఆ 30,000 కోట్ల పైన గల్లాపెట్లో రేపు నెల జీతం వేయాలంటే అప్పు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంది. కానీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో మేము సంపద సృష్టిస్తాం, వైట్ వచ్చేది జీతం ఇస్తాం, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఎట్లా చేస్తారు ఇప్పుడు చెప్పాలి. వచ్చేసినాం కదా. అంతకుముందు కూడా కొంచెం పద్ధతిగా ఉండి కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు ఒకటో తేదీ జీతం ఇవ్వలేదు, మౌనంగా మీరు ఉంటే ఇప్పుడు మీకు బాగుండేది. ఒకటో వచ్చేది జీతం ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు అంటే అర్థం మేము వస్తే ఇస్తామనే కదా. కట్ ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. కట్ ప్రభుత్వాన్ని ఏమి తప్పట్లో మీరే తెచ్చుకున్న సమస్య. సార్ ఇప్పుడు ప్రభుత్వాలను మార్చడంలో ఉద్యోగస్తులు ముందుంటారు, వాళ్ళదే పై చేయని అనుకోవచ్చు. మొన్న మనం బ్యాలెట్ పేపర్స్ ఓటింగ్లో కూడా మనం చూసాం, ఆ వేరియేషన్ మనం క్లియర్ కట్గా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెల 1వ తారీఖు వచ్చేసరికి జీతం పడిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగులకు అదే సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా చూస్తూ ఉంటారు. ఆ టైంలో జీతాలు పడకపోయేసరికి పెద్ద రభస జరిగింది. అది ఎంతవరకు వచ్చిందో మనం చూసాం. అదంతా ఏమీ లేదు, మేము ఉన్నప్పుడు ఏం చేస్తామో చూడండి అన్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు. మేనిఫెస్టోలో కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు. అంటే స్వర్గారు బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి మీద ఎవడు వ్యతిరేకించినా ఆయన ఎత్తుని తోలేద్దాం, ఆ రోజుకి జరిగిపోతే చాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎంత వస్తే దాని అంతా అట్లా కొట్టేయడం, ఉద్యోగస్తులు కొట్టేయడం. చివరికి ఆడ వరకు పోయినారు. కరోనా సమయంలో 2 నెలల జీతం ఏదో పెండింగ్ వచ్చింది. అప్పుడు ఆ సగం జీతం ఇచ్చారు. ఆ సగం మిగిలిన సగం జీతం ఏమని కోర్టుకు వెళ్ళారు. అది కోర్టు కూడా తీర్పిచ్చింది, మళ్ళీ స్టే ఇచ్చారు. ఏమనంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ క్రియేట్ చేసి ఇచ్చేయమన్నారు డబ్బులు. ఏ రాష్ట్రంలో చేయలేదు. కానీ దాన్ని ఆనందించాం కదా మనం. ఆ రోజు తోసినాం కదా ఉద్యోగస్తుల్ని కానివ్వండి అని. అంటే జగన్కి వ్యతిరేకంగా ఏమొచ్చినా తొయ్యడం. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా వస్తే ఊరు అడ్డుకుంటారు మిమ్మల్ని. ఇప్పుడు ఆ రోజు ఒకటో తేదీ జీతం ఇకపోతే మౌనంగా ఉంటే ఇది ప్రభుత్వ పరిస్థితి అని వాళ్ళు కూడా సర్దుకో అంటారు. లేదు ఒకటో తేదీ ఎందుకు జీతం లేదంటే జగనే కారణం. మనం అప్పులు తీసుకొచ్చేనాడు, అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని. మరి మనం అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాం, మనం సంపద సృష్టిస్తానో మరి మనం ఎందుకు ఇవ్వలేదు? క్వశ్చన్ న్యాయంగా వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు లేవు బడ్జెట్లో, నేను అంగీకరిస్తా. బట్ మీరు ఆ రోజు ఇట్లా మాట్లాడినారా జగన్ పీరియడ్లో? అన్ని ఏమి జరిగినా అది జగనే కారణం అని మాట్లాడినారు. ఇప్పుడు మీరే కారణం అవుతున్నారు. కాబట్టి ఆ రోజు మనం పోషించిన పాత్ర ఈ రోజు వాళ్ళ మేడం. ఆ రోజు ఏం ఆశించారు? ఏ పాత్రతో మనకేం పని, ఫస్ట్ జగన్ ఓడిపోతే చాలు తర్వాత చూసుకుందాం అనేది ఆ రోజు పాత్ర. ఈరోజు వచ్చేసినాం. ఇప్పుడు అసలు గల్లా పెట్టి కనపడాలి. అప్పుడు గల్లా పెట్టి కనపడాలి. అప్పుడు ఎలక్షన్ ఇది ఉంటారు కదా, ఈవీఎం బ్యాలెట్ పెట్టే కనపడింది. అప్పుడు
ఇప్పుడు గల్లా పెట్టి కనపడతా ఉంది. గల్లా పెట్టికి బ్యాలెట్ పెట్టుకున్న తేడా ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సరే పవర్ వచ్చింది కదా సార్లే అనుకున్నారు, దాని ఫలితాన్ని ఇప్పుడు టీవీ చూస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైనా ఒక హామీ ఇచ్చే అవకాశం కూడా ఏమైనా ఉందా? ఎందుకంటే నిన్నే మనం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులతో ఒకరికి మాట్లాడాం. సో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు, వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఎలా ఉంటాయి పరిణామం? ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీపీఎస్ అమలు చేయడం మినహాయించి వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. పట్టింపులకు పోకుండా దాన్ని అమలు చేస్తే మంచిది. ఒక సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. పిఆర్సీ ఐఆర్ఎన్ ఇవ్వండి, లేదా పిఆర్సీ కమిటీ అన్న వెంటనే కాల పరిమితిలో పరిష్కారం చూపాలి. డిఏలకు సంబంధించి కనీసం ఈ డిఏకి సంబంధించి అరియర్స్ పాత పద్ధతిలో ఇవ్వడం, ఇంతకు మించి వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఫైనాన్స్ పరిస్థితి మనకు కూడా తెలుసు. కాబట్టి ఇదన్నా నిజాయితీ చేయండి. గతంలో చేసిన దానికి సంజాయిషణ చెప్పుకోండి. గతంలో మాట్లాడడం దాన్ని పట్టించుకోవద్దని సంజాయిషణ చెప్పాలి. మళ్ళీ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సరిగ్గా రాష్ట్రం పరిపాలించలేదు కాబట్టి ఇప్పుడు జీతాలు వేయాలని మొదలెడతారు. ఈ విన్యాసాలు ఆపేవాళ్ళు. ఫస్ట్ ఈ ఉపరతనాల విన్యాసాలు ఆపితే మొత్తం మొదటికి వస్తుంది. కానీ ఇప్పుడు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే కారణం, మీరు అధికారంకి వచ్చిన జగనే కారణం తప్పించుకుందాం అంటే అది ఉద్యోగస్తులు ఎండరు. కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాక్టికల్గా వస్తే మంచిది. సరే, మరీ ముఖ్యంగా ఏపీలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. జనరల్గా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేతలకు సంబంధించి అక్కడ వాళ్ళకి సంబంధించి విమర్శలు చేస్తూ ఉంటారు, విమర్శల దాడి జరుగుతూ ఉంటుంది. బట్ ఎక్కడేంటో విచిత్రంగా వీళ్ళ కుమ్ములాటలు చూస్తూ ఉంటాం. మనం రీసెంట్గా చూస్తే భీమవరం డిఎస్పీ జయసూర్య సివిల్ డిస్ప్యూట్స్ చేస్తున్నారు అంటూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎలా చూడాలి సంఘటన? మిత్రపక్షాలు అన్న తర్వాత కొన్ని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో రావడం అనేది సరే కాదు. కింది స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో ఇట్లాంటి డిస్ప్యూట్స్ అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షానికి మధ్య సహజంగా వస్తాయి. అధికారాన్ని చలాయించే విషయంలో, అధికారాన్ని భావసామలయ్యే విషయంలో, పనులు జరిగే విషయంలో వస్తాయి. దాన్ని మనం తప్పడాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ఆ పార్టీకి సంబంధించినంత వరకు. అలాంటి వ్యక్తి నియోజకవర్గం డిఎస్పీ పైన ఎస్పీ కంప్లైంట్ చేయడం ఎందుకు? కంప్లైంట్ చేసి ట్రాన్స్ఫర్ చేసేవచ్చు కదా, హెచ్చరించవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు పిలిచి. పవన్ కళ్యాణ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకు అది రైట్ కూడా ఉంది, క్యాబినెట్ మినిస్టరు. ఆయన ఖచ్చితంగా డిఎస్పీని పిలిచి అంటే డిఎస్పీని పిలిచి మాట్లాడి వినడా? వినలేదంటే పైన చంద్రబాబు గారితో మాట్లాడాలి. హోంమంత్రి ఏం చెప్తుంది? కాబట్టి ఒకటి డిఎస్పీనైనా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎస్పీకి పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేయడం అంటే ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు లెక్క. ఆయన ఫోన్లో ఆదేశించాల్సిన పైపించి ఏరే నియోజకవర్గం కాదు, సొంత నియోజకవర్గం. కాబట్టి డిఎస్పీ పైన పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలో అవన్నీ నిజానిజాలు మనకు తెలియదు. బట్ అది నిజమే అయితే పవన్ కళ్యాణ్ గారు కనీసం డిఎస్పీ స్థాయిలో అధికారులు కూడా కమాండింగ్ చేయలేకపోతున్నాడు అసలు సొంత నియోజకవర్గంలో అనే మెసేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పినట్టు ఉంటుంది, బాగుంటుంది. కానీ రాష్ట్రంలో నెగిటివ్ మెసేజ్ వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి. అంటే మన బాస్ చెప్తే డిఎస్పీ కూడా అయినట్లేదు ఆయన నియోజకవర్గంలో, ఏంది మన పరిస్థితి నెగిటివ్గా వెళ్ళిపోయి వస్తారు. మళ్ళీ నెగిటివ్గా వెళ్ళి కింద ఊరిన జనసేన సైనికులు, జనసేన లీడర్లు మా మాట ఊరిన వెళ్ళలేదంటే 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి కాబట్టి మన సమయం పాటించాలి అని ఆయనే మాట్లాడతాడు. ఈ సమన్వయం పాటించి ఎట్లా ఉంటుంది? ఎమ్మెల్యేల నుంచి డిస్ప్యూట్ వస్తే సమన్వయం పాటించాలంటాడు, 15 ఏళ్ళు అంటాడు. మీరు అన్కండిషన్ గా 15 ఏళ్ళు వాళ్ళు అడిగినా అడగకపోయినా, వాళ్ళు ఎప్పుడు 15 ఏళ్ళు కలిసి ఉందామని చంద్రబాబు గారేం అడగలా, లోకేష్ గారేం అడగలా, బీజేపీ వాళ్ళు అడగలా. మనమే ప్రతి మీటింగ్ లో వద్దంటే అడుగుతున్నాం. వాళ్ళకే కలిసి ఇందిరా స్వామి కంటకరవరం ఉంది 15 ఏళ్ళు అంటాడు అనేసి అనుకోని మీరు 15 ఏళ్ళు అన్కండిషన్ రాసిన తర్వాత ఇట్లే ఉంటారు వాళ్ళు. మరి శాంతి భద్రతల సమావేశంలో హోంమంత్రి అనిత గారు ఉండగానే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఇది ఎలా చూడాలి? ఇప్పుడు హోంమంత్రి గారిని తక్కువ చేయడం మన ఉద్దేశం కాదు, కానీ జనరల్ గా హోంమంత్రుల యొక్క పాత్ర హోంశాఖ పైన తగ్గిపోతాం. నాట్ ఓన్లీ అనిత గారు, గతంలో కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా హోంశాఖలో ముఖ్యమంత్రిదే ప్రధానంగా అయిపోతూ ఉంటుంది. హోంమంత్రి గారు చాలా పరిమితమైన అధికారాలే, అపరిమితమైన అధికారాలు హోంమంత్రికి ఉంటాయి. కానీ గత ఒక దశాబ్దంగానో ఆ పైన హోంశాఖను పూర్తిగా ముఖ్యమంత్రి స్థాయిలో, ఉదాహరణకు ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఉండేవారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, తర్వాత మాధవరెడ్డి గారు ఉండేవారు, నాకు స్టేట్ దీంట్లో చనిపోయారు కూడా. ఆ తర్వాత జానారెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, మైసూరారెడ్డి గారు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఆ పీరియడ్లో, జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో. అప్పుడు ఈ హోంమంత్రులకి ఏం సంబంధం ఉండదు. అంటే నాట్ ఓన్లీ అనిత గారు, గతంలో కూడా బహుశా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా చినరాజప్ప గారు కావచ్చు, వీళ్ళందరూ పాత్ర రాను హోంమంత్రుల యొక్క పాత్ర తగ్గిపోతాం.
ముఖ్యమంత్రి గారే అన్ని చూసుకుంటాడు. మామూలుగా హోంశాఖలో ఉన్న కీలకమైన శాంతి భద్రతలు ఎప్పుడు ముఖ్యమంత్రి చూస్తాడు. బేసిక్గా చాలా మంది తెలియదు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది, హోంమంత్రి పరిధిలో ఉండదు. హోంశాఖ జైలు శాఖ ఉంటాయి కదా, చాలా మంది హోంశాఖ అంటే లా అండ్ ఆర్డర్ సాధారణ శాంతి భద్రతలు అనేది ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ రోజు హోంశాఖలో ఏదన్నా జరిగితే అనిత గారు మంచి చెడ్డలు పక్కన పెడితే హోంమంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తే లాభం లేదు. డీజీపీలు ఇప్పుడు శాంతి భద్రతలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ప్రతిపక్షాల యాక్టివిటీలో శాంతి భద్రతల, ప్రజల్లో వస్తున్న శాంతి భద్రతల, ఇది దొంగసారాల ఉత్పత్తిలో శాంతి భద్రతల, ఏదో ఒకటి చూడాలి. జనరల్ శాంతి భద్రతలు పోలీసుల్ని హెచ్చరించవచ్చు. ఇప్పుడు తెలుగు అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తారు, పోలీసులు పనిచేయరు, అక్కడ హోంశాఖను ఆగ్రహం వ్యక్తం చేసే లాభం మీద మీ ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేయాలి. లేదా హోంశాఖలో ఉన్న ఎస్పీలకి పూర్తి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఎవరు తప్పు చేసినా లా అండ్ ఆర్డర్ విషయంలో స్పేర్ చేయొద్దండి, 4 వీక్ లోపల అన్ని ఆదేశాలను ఇవ్వాలి. అంటే ఇట్లన్నా ఉండాలి. అంటే హోంశాఖకి ఫ్రీ హ్యాండ్ అన్న ఇవ్వాలి, లేదా మన ఎమ్మెల్యేలు మనమన్న పద్ధతిగా ఉండాలి. వీళ్ళు పద్ధతిగా ఉండరు, వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కదా, చెప్పుకోండి మీకు మీరు చెప్పడం మేము వినడం మాకు అలవాటే అనుకుంటారు. ఏ ముఖ్యమంత్రి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ రాజకీయ బాధలన్నింటినీ చెప్తా ఉంటారు, వీళ్ళు కూడా మా గురించి కాదులే అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ జరిగారు సార్. ఇప్పుడు లెక్క మనకి ఒక రకంగా ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటుంటే ఏమనిపిస్తుందంటే, ఇంతకు ముందు కూడా అనిత గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకున్నారు. అసలు సంబంధం లేదు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. ఎందుకు హోం మంత్రిత్వ శాఖలో ఉన్న అనిత గారిపైనే, ఆ పరిధిలో ఉన్న విషయాలపైనే ఈయనెందుకు జోక్యం చేసుకుంటున్నారు? అసలు ఏంటి ఆయన కోపం? అనిత గారంటే ఎందుకు పడట్లేదు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అంటే ఈ మాట ఉమెన్ జర్నలిస్ట్ గా నేను వాడకూడదు, ఆడవాడి మాటలకు అర్థాలు వేరే ఒక సామెత ఉంది కదా. రాజకీయ నాయకులు చేసే విమర్శలకు నేరుగా తీసుకోకూడదు. మీరు పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిని విమర్శిస్తున్నా అంటే హోంమంత్రిని మీరు అనుకోకూడదు. ఆయన విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ విషయంలో మీరు సరిగ్గా లేదన్నాడు అనుకోండి, ఇంకా బరస్ట్ అయిపోతుంది వ్యవహారం, ఇంకా ఇడిపోవడమే కదా. ఇంక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే ఇంకా పోవడమే బయట. వాళ్ళన్నా పంపించేస్తారు, మనం అన్న పోవడం సిద్ధంగా ఉండాలి. చంద్రబాబు గారిని అనలేడు, కానీ ఆయన బాధ ఆయనే. ఇప్పుడు హోం డిఎస్పీలు వీళ్ళందరూ ఊరు మార్చేది ఏం చెప్పారు లోకేష్ గారు, గుర్తుందా మీకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోం డిఎస్పీలు అందరినీ నిర్ణయించేది నేను అన్నాడు, ప్రతిపక్షంలోనే. మీ సంగతి డిఎస్పీలు అక్కడక్కడ పాదయాత్రలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే రేపు వచ్చేది నేనే నిర్ణయించి, అంటే హోంశాఖను ఎవరు నిర్ణయిస్తున్నారో ఆయన చెప్పకనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాడు. కానీ ఇప్పుడు హోంశాఖలో విమర్శిస్తున్నాడు అంటే వాళ్ళని విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా వాళ్ళని డైరెక్ట్ గా లోకేష్ గారిను చంద్రబాబు గారిను అనేస్తే ఇంకా విడాకులు తీసుకోవడమే. కాబట్టి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి పాపం అనిత గారు దొరికారు. హోంశాఖలో అనిత గారు సరిగ్గా చేయాలి, హోంశాఖ చేయాలంటారు. పాపం ఆమెం అనలేదు కదా, అది టీ కప్పులో తుఫాను, మా మధ్య లేని ఈ గోలు మీకెందుకండి అని సరదాగా మాట్లాడుతున్నారు. తెలుసు మీకు లేని ఇబ్బంది మాకు లేని ఇబ్బంది మీకెందుకు, ఆమె కూడా తెలుసు నన్ను కాదనేది. ఆమె ఎంజాయ్ ఎందుకు చేస్తుంది, నన్ను కాదు అనేది నా పేరు చెప్పి అసలు వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు చూసుకుంటారులే, ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి హోంమంత్రి గారిని ఆయన ఏమన్నట్లు ఆయన అడుగుతుంది, సీఎం గారిని లోకేష్ గారిని. బట్ ఆ పేరుతో చెప్తే బాగుండదు కాబట్టి హోంమంత్రి పైన ఇంకోరి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తే సర్దుకుంటారులే అనేది వాళ్ళ ఉద్దేశంగా నేను చూస్తాను. ఇంకా అంటే వేరే డిపార్ట్మెంట్ లో చాలా మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ శాఖల్లో అలానే వేలు పెట్టి మాట్లాడి వాళ్ళని అనొచ్చు కదా. మహిళ కాబట్టి అర్థం చేసుకుంటారు కాబట్టి, ఇంక ఏమన్నా సమాధానం చెప్పలేరు కాబట్టి, ఎదురు మాట్లాడలేరు కాబట్టి హోంమంత్రి గారుగా ఉన్న అనిత గారిని టార్గెట్ చేస్తున్నారా? ప్రధానంగా ప్రభుత్వంలో ప్రధానంగా పోలీసులతో ఇబ్బంది వస్తుంది. లోకల్ గా డిఎస్పీలు, సిఐలు వీళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్స్ గా ఉంటారు. ఎందుకంటే లా అండ్ ప్రధానంగా ఏ ఎమ్మెల్యే అడగండి, ఫస్ట్ వాళ్ళకి వచ్చేది పోలీసులతోనే పంచాయతీలు వస్తాయి. మీరు పోతారు, సార్ మాకు ఇబ్బంది ఉంది ఎస్ఐకి చెప్పండి. డిఎస్పీ ఎక్కువ వస్తుంటాయి, పొలిటికల్ అప్లికేషన్స్ అంతా పోలీసులు చుట్టే ఉంటాయి. తర్వాత రెవెన్యూ చుట్టూ ఉంటుంది, పోలీసులు చుట్టే ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజువారీ వ్యవహారాలు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన డిఎస్పీ లేదా ఎవరు డిఎస్పీ అయినా పలానా వాళ్ళు మాట వినాలి, ఒక సిగ్నల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ రీత్యా ఆయన హోంశాఖ మీద కేంద్రీయం. ఇతర శాఖలు ఇబ్బందులు లేవు, ఇతర శాఖల ఇబ్బందులు ప్రజలకు కనపడవు, కానీ హోంశాఖ రెవెన్యూ శాఖలో రోజు కనిపిస్తుంటాయి. కాబట్టి హోంశాఖ అనేది ఆయన క్రూషియల్. ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా హోంశాఖ బహుశా ఆయన చెప్పినట్టు జరగలేదు కాబట్టి ఇట్లా మాట్లాడితే ఏమైనా ముఖ్యమంత్రి స్థాయిలో కొంచెం సానుకూల నిర్ణయాలు తీసుకుంటారేమో అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. అండ్ సార్, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కి సంబంధించిన హాస్పిటల్స్ యజమానులు ధర్నాకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. అంటే స్వర్ణ గారు బేసిక్ గా ఇది ప్రభుత్వ యొక్క వైఫల్యానికి పరాకాష్ట. బహుశా రేపు ఆ డాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి ఉంది. చాలా రోజుల నుంచి వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసేసినారు. ఆరోగ్యశ్రీ కార్డులు వస్తే వాళ్ళు అలౌ చేయట్లేదు. రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టు 3,000 పైచీలకు కోట్ల రూపాయలు
బకాయిలు ఉన్నాయి. 3,000 కోట్లు అంటే చిన్న హాస్పిటల్కి ఇచ్చే 100 హాస్పిటల్కి చాలా ఇంపార్టెంట్. రెండోది కొన్ని హాస్పిటల్లో 50-50 ఉంటాయి. అంటే జనరల్ రోగులు ఉంటారు, ఆరోగ్యశ్రీ రోగులు ఉంటారు. కానీ కొన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. అవి 90% ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయి. అంటే వాళ్ళ డబ్బులన్నీ దాంతోనే వస్తాయి. వాళ్ళు సేవలు తీసుకెళ్ళిపోతారు. అక్కడ డాక్టర్లు, ఆడ సిబ్బంది, వాళ్ళందరికీ జీతభత్యాలు ఎవడు ఇవ్వాలి? దీంట్లో ప్రభుత్వం ఏముంటుందంటే 3,000 కోట్లు ఒక 1,600 కోట్లు జగన్ గారే ఖాతా పెట్టేసిపోయాడు అంటారు. సరే, జగన్ గారు 1,600, మీరు 1,400 కోట్లని ఇచ్చేవచ్చుగా. జగన్ గారి ఖాతా పక్కన పెడదాం. మీరు మీ ప్రభుత్వం వచ్చిన ఖాతాని పూర్తి చేసేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు 600 కోట్లు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు మళ్ళీ డ్యూటీలో పోతారు. లేదు, అది మీ బకాయే కదా. 3,000 కోట్లు 1,600 కోట్లు జగన్ గారిది అయితే 1,400 కోట్లు మందే కదా. ఆయన 5 ఏళ్ళలో 1,600 కోట్లు బాకీ పెడితే మనం 1.5 yearలో 1,400 కోట్లు బాకీ పెట్టాం. ఈ 1,400 కోట్లు సగం ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్తారు అంటున్నా. అంటే మీ బకాయిలనే చెల్లించండి, మీ బకాయిలు పూర్తిగా చెల్లించండి, రేపు నుంచి హాస్పిటల్ అండి అవుతుంది. కాబట్టి మన బకాయిలు కూడా చెల్లించకుండా పాత బకాయిలు లెక్కేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చాలా హాస్పిటల్ జీవన మరణ సమస్యకు పేద ప్రజలు ఎక్కువగా దీని మీద బతుకుతున్నారు. వాళ్ళు పాపతే ఆడికి పోవాలి. ఇప్పుడు దానికి అలవాటు పడిన కుటుంబాలు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కనీసం జగన్ గారి బకాయిల్లో మీరు అంటున్నారు కదా, కనీసం మీ బకాయిలనే చెల్లించండి, సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ జగన్ బకాయిలు అంటే కంటిన్యూ ప్రాసెస్. మీరు 2014 నుంచి 19 వరకు మీరు పెట్టిన బకాయిలు ఏమి జగన్ తీర్చలేదా? క్రమబద్ధత తీర్చారు కదా, ఎవరైనా కంటిన్యూ ప్రాసెస్ కదా. కాబట్టి ఇది సరైనది కాదు. కానీ ప్రభుత్వం దాన్ని సీరియస్గా ఆలోచించకపోతే రోగులు ఇబ్బంది పడతారు. దీనిపైన ఆధారపడిన హాస్పిటల్ చాలా తీవ్రమైన క్రైసిస్ లో పడుతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. మరోపక్క వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే ప్రశంసలు వెలువచ్చారు. ఇప్పుడు మనం చూసినట్టయితే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వచ్చేది కాల్ సెంటర్ కాదు, డేటా సెంటరు, 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. అంతేమీ రావు, 200-300 వస్తాయంటే ఇలా తేలిగ్గా చెప్తున్నారు. ఎలా చూడాలి ఇది? ప్రైమరీగా స్వర్ణ గారు బేసిక్గా ఒక్క ఉద్యోగం వచ్చినా ఆహ్వానిస్తాం, 1000 ఉద్యోగాలు ఇచ్చినా సంతోషం. ఆ మెరిగేసరికి ఉపయోగపడుతుంది అనుకుంటాం. గూగుల్ ఒక ప్రతిష్టాత్మక సంస్థ అని కాదని, ఒక ఇమేజబుల్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ ప్రభుత్వం గూగుల్తోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం అయిపోయింది ఉల్టా అనే ధోరణి తీసుకుంది. అక్కడ వస్తుంది పంచాయతీ. ఇప్పుడు గూగుల్ వచ్చేసింది, ఇది చంద్రబాబు గారి వాళ్ళు వచ్చింది. నేనేమంటే ఏం వచ్చినా మీ వాళ్ళు వచ్చినట్టే కదా. గూగుల్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్ కదా, వ్యవస్థ కదా. దాన్ని తీసుకొచ్చాడంటే చంద్రబాబు గారికి ఉన్న రెప్యుటేషన్ ప్రపంచ స్థాయి. ఇది అవసరం లేదు అంటున్నాను. ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ వచ్చినా అది మీ ఖాతానే. మీరు అడగకపోయినా ప్రజలు వేస్తారు, చెడ్డైనా మంచి అయినా. కాబట్టి ఇప్పుడు గూగుల్ వచ్చిందనుకో, మనం మీకు గౌరవంగా చెప్పుకోండి, తప్పులేదు. ఎన్ని ఉద్యోగులు వస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఏం చేసేసారు వీళ్ళు? గూగుల్ రావడంతో ఇంకా రాష్ట్రం మారిపోయింది. గూగుల్ విశాఖపట్నం పెడితే రాష్ట్రంలో అన్ని గ్రామాలు 19,000 గ్రామాల్లో తిండి వచ్చేసింది, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోయినాయి, ఇంకా మొత్తం సర్వరోగ నివారణ ఇదే అని ఎప్పుడైతే చెప్పారో దానివల్ల ఏంది, వాళ్ళకి 500 ఎకరాల స్థలం ఇవ్వడం. ఎందుకు తీసుకొచ్చారు? 500 ఎకరాల స్థలం ఏదో ఇస్తున్నారంట, అన్ని రకాల మినహాయింపులు అంట. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి 22,000 కోట్ల రూపాయల మినహాయింపులు ఇచ్చేసారంటున్నారు. 22,000 కోట్ల రూపాయలు. మరి దాంట్లో 5,000 కోట్ల రూపాయలు పెడితే 17 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా రన్ చేయొచ్చు. అంటే ఇవన్నీ పోల్చుకుంటారు. కాబట్టి మీరు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వాలి. కాబట్టి ఏం చేశారు? 1,80,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎవరో అన్నారు నాకు, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అంతమంది లేరు. గూగుల్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులు అంతమంది లేరు. మళ్ళీ ఇక్కడ ఎంత అని హైదరాబాద్ కూడా ఉంది గూగుల్ డేటా సెంటర్, ఉమ్మడి రాష్ట్రంలో. అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని తెలుసు. కానీ నేనేమంటానంటే హైప్ క్రియేట్ చేయొచ్చు, కానీ 10 రూపాయలని 15 రూపాయలు క్రియేట్ చేస్తే బెటర్, కానీ 10 ఎత్తుకు 100 చేయకూడదు. రెండోది, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నా, ఏమొచ్చినా అది మీ ఖాతానే. దాన్ని బడా కొట్టుకొని చెప్పాల్సిన అవసరం. అందరు తాగినారా? మీ ఖాతా వేసుకుంటే బెంగళూరులో పరిస్థితులు బాగాలేదు, చెన్నైలో వాళ్ళ ప్రభుత్వాలు కూడా అయి పూసినాయి, మన వాళ్ళు నమ్మేస్తున్నారు. ఈ వల్ల వాళ్ళు మాటలు అందరూ దాంట్లో ఉన్న రంధ్రాన్వేషణ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు కర్ణాటక ఏంది, మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది, దానికి ఇచ్చేది మేము పంపించేయడం పోవాయి అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు ఆయన అనున్నాడు కదా, ఆయన జోలికి పోకుండా ఉంటే. కాబట్టి ఇవన్నీ అనవసరమైన హైప్ క్రియేట్ చేసుకోవడం, లేని చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. అంటే సార్ వస్తే మంచిదే, రాని అని చెప్పి సమస్య వచ్చింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటే కూటమిగా ఉన్నప్పుడు అది లోకేష్ గారు తీసుకొచ్చినా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినా, మొత్తం ఏది తెచ్చినా అది కూటమికే వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా కూడా. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు, దానివల్ల రేడియేషన్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు, ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళల్లో వాళ్ళకే పొసగడం లేదా? 2 ఉంటాయి దీంట్లో. ఒకటి సమస్య ఉంటుంది, ఎందుకంటే మీరు మాట్లాడుతుంది మాధవ్ గారు, సుకుమార్ రాజు గారు విశాఖ వాసులు, వాళ్ళకి ఆ పెయిన్ కూడా ఉండొచ్చు, ఆ బాధ్యత కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్పాం కదా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తూ ఉంటారని. కాబట్టి ఏడో కోపాలు ఏడో ప్రదర్శిస్తూ ఉంటారు.
కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి మిత్రపక్షాల్లో, ఈ గమ్మకాలు చాలా ఉంటాయి. కాబట్టి రెండు ఉంటాయి, ఒక బాధ్యత ఉంది వాళ్ళకి విశాఖపట్నంలో, రెండోది ఇట్లాంటి రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు కూడా ఉంటాయి. రెండింటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ నెక్స్ట్ ఇది మీ జిల్లాకి సంబంధించింది. ఇప్పుడు తిరుపతిని గ్రేటర్ తిరుపతి అనే ఒక ప్రపోజల్ తెర మీదకి గట్టిగా వినిపిస్తోంది. ఈ 24 జరిగే కౌన్సిల్లో దీనికి సంబంధించిన ప్రపోజల్ వినిపించేలా ఉన్నారా అట, ఏంటది? బేసిక్ గా ఇది ఒక మంచి వార్త. గ్రేటర్ అనే కాన్సెప్ట్ భవిష్యత్తుకు చాలా అవసరం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ చేశారు. మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ సిటీ ఉన్నప్పుడు అభివృద్ధికి, గ్రేటర్గా మార్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి పూర్తిగా ఉల్టాగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భవిష్యత్ అంతా నగరాలదే. అందరూ నగర జీవనానికి అలవాటు పడుతున్నారు. పేదరికం వల్ల ఉపాధి కోసం వస్తున్నారు, సౌకర్యాల కోసం నగరానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి భవిష్యత్తు రాబోయే 20-30 ఏళ్ళలో అబౌవ్ 50% సమాజం నగరాల్లో ఉండబోతోంది. ముఖ్యంగా నేషనల్ హైవేస్ ఇవన్నీ. కాబట్టి నగరాలని అభివృద్ధి చేసుకోవాల్సిన ప్లాన్గా అవసరం ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎటు ఆడబెడితే ఆడికి పోవాలన్నా అన్నారు అందరూ. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట లోకల్ అయిపోయింది, ట్రాఫిక్ కంజెక్షన్ వచ్చేసింది. ఇట్లాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి మోడల్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, గ్రేటర్ విశాఖపట్నం గ్రేటర్ తిరుపతి కూడా ఆయన ఆలోచన. అయితే అనేక కారణాలు తను చనిపోవడంతో వాయిదా పడింది. మళ్ళీ గ్రేటర్ తిరుపతి రావడం అనేది రేపు 24వ తేదీ డాక్టర్ శిరీష గారు, మేయర్ గారు సారథ్యంలో ఉన్న కౌన్సిల్ దీన్ని తేల్స్తుంది. అయితే తిరుపతి వాసిగా నేను అనుకుంటుంది, గ్రేటర్ తిరుపతి నాట్ ఓన్లీ తిరుపతి అభివృద్ధికి కాదు, రాష్ట్రానికి, దేశానికి ఒక అసెట్ అవుతుంది. ఎందుకు అంటున్నారంటే మా పక్కన బెంగళూరు ఉంది, మా పక్కన చెన్నై ఉంది. ఆ రెండు నగరాలు పెద్ద నగరాలు అయిపోయి కొన్ని సంస్థలు పక్కకు వచ్చేయాలనుకుంటున్నాయి. పక్కకంటే కొంచెం ఎక్స్టెండ్ ఉంటారు. ఆ ఎక్స్టెంట్ ను అందుకునే కెపాసిటీ తిరుపతికి మాత్రమే ఉంది. ఎందుకంటే తిరుపతి 100 ఏళ్ల చరిత్రలో చిన్న భూకంపం రాలేదు, వాతావరణ అసమతులు రాలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అన్నిటికన్నా మంచి మా తిరుపతి నుంచి నగిరి వైపు, మా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు, తిరుపతి నుంచి కడప వైపు, తిరుపతి చంద్రగిరి వైపు 2-3 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అడవులు ఉన్నాయి, వాతావరణ సమతుల్యత ఉంది. కాబట్టి తిరుపతి నగరం మహానగరం అయితే తిరుపతి అభివృద్ధి చెందుతుంది. బెంగళూరు, చెన్నైలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఒక మంచి అవకాశంగా ఫైనాన్స్ సెంటర్ అవుతుంది. బహుశా విశాఖపట్నం తర్వాత ఒక ఆర్థిక రాజధానిగా తిరుపతి అవుతుంది. ఇంటర్నేషనల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం రెప్యుటేషన్ ఉంది. నేను రేపు 24వ తేదీ జరిగే కౌన్సిల్ సమావేశంలో విస్తృతంగా చర్చించి, డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ కౌన్సిల్ చర్చించి తిరుపతి అభివృద్ధికి 2 అడుగులు వేయాలి. నెంబర్ 1, వారి నాయకత్వంలో ఉన్న కౌన్సిల్ తిరుపతిలో ఎక్స్టెండెడ్ గా రోడ్లు డెవలప్మెంట్, తిరుపతి రూపురేఖలు కొంత మారినాయి. ఇంకా ఎట్లుండాలంటే 50 ఏళ్ల తర్వాత కూడా తిరుపతిలో మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవకాశం నేను ఉండాలి. తిరుపతి నుంచి అటు రాయల చెరువు, తిరుపతి నుంచి కళ్యాణి డ్యాము, తిరుపతి నుంచి ఏర్పేడు వరకు ఇట్లాంటి ఎక్స్టెండ్ గా తిరుపతిలో ఈ మహానగరంగా రూపొందించాలి. అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో చేసిన ఒక ప్రయోగం తిరుపతిలో జరగాలి. అదేంటంటే జనరల్ గా మహానగరం ఇచ్చినట్టు గ్రామాలు కలుస్తాయి. స్వర్ణ గారు, పన్నులు పెరిగిపోతాయి, ప్రజలు భయపడిపోతారు. ఎందుకంటే గ్రామాల్లో పన్నులు తక్కువ ఉంటాయి, కట్టేది కూడా తక్కువ ఉంటుంది. కానీ నగరాలు అయిపోయిన తర్వాత కట్టేది ఎక్కువ ఉంటుంది, డబ్బులు పెరుగుతాయి. కాబట్టి భయం ఉంటుంది. కాబట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ గ్రామాలకి పన్నులు మినహాయింపు ఇవ్వడం, పెరుగుదల మినహాయింపు, ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని తిరుపతి రూరల్, రేణుగుంట, చంద్రగిరిలో ఉంటే ఇంకా కొన్ని కలిపి కళ్యాణి డ్యామ్ వరకు, రాయల చెరువు వరకు, ఇటు ఏర్పేట వరకు ఎక్స్టెండ్ చేసి అటు ఇక అంజేరమ్మ కణం వరకు ఇవన్నీ చేయగలిగితే తిరుపతి ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఆ వైపుగా రేపు జరిగే 24లో వాళ్ళు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని, దీనికి అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరిస్తే తిరుపతి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక మంచి మహానగరంగా రూపొందించే అవకాశాలు ఉంటాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.